పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి సెప్టెంబర్లో. డిసెంబర్ లోపల ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ని జరపాలి. జరిపిన తర్వాత కొత్త సంవత్సరం ఈ కొత్తగా ఈ పంచాయతీ సంబంధించిన ఎన్నికైన వారిని దానికి సంబంధించి ముందుకు తీసుకెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ అలయన్స్తో ఎవరైతే బీజేపీ వెళ్తూ ఉన్నారో. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనము జనసేన వారు మిమ్మల్ని ఓట్లు అడగడానికి మీరు అడగాల్సిన ప్రశ్నలు, లేకపోతే జనసేనని ఎవరు ఓడించడానికి అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. టీడీపీకి వాళ్ళు అంటే కంబైన్డ్గా ఏమేమి వీళ్ళు హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారు, అండ్ ఇండివిజువల్గా జనసేన ఎలాంటి హామీలు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మా మీటింగ్స్లో మాట్లాడుతూ ఎలాంటి హామీలు గుప్పించారు, అండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలాంటి హామీలు గుప్పించారు, అది ఇంకొక వీడియోలో మాట్లాడదాము. మొత్తం కూడా ఈ వీడియోలో అయితే గ్రామ సచివాలయం ఉద్యోగులు పంచాయతీరాజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ర్యాంకింగ్లో ఆల్మోస్ట్ 25th లాస్ట్ నుంచి 3వ. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఆ ఇంపాక్ట్ ఉంటుందా అనేది 2 yearsలో ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా కలిపి ఎలాంటి హామీలు, సూపర్ 6 హామీలు మనం ఒకసారి గమనిద్దాము. తల్లికి వందనం ఎంతవరకు ఇచ్చారో, ఎగనామం పెట్టారో అందరికీ తెలుసు. తర్వాత దీపం 2 ఫ్రీ సిలిండర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ, ఓకే. తర్వాత ఫ్రీ బస్ అయితే ఖచ్చితంగా బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ తర్వాత నిరుద్యోగ భృతి, ఇక 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా ఇస్తామన్నారు.